అసలు ఏమి ఇది పట్టలేకపోతున్నాం కదా, పరిస్థితి ఎలా ఉంది వాతావరణం. ఇదే వాతావరణం ఒక వెరైటీగా ఉంది. అంటే భీమవరంలోనే అలా ఉన్నట్టుగా ఉందండి, భీమంలో ఎక్కడ కనపట్లేదు. ద నెక్స్ట్ లెసన్. ఇప్పటివరకు మనం గ్రూప్ ఆఫ్ సర్కిల్స్ అనే పాఠాలు నేర్చుకున్నాం అంతే కదా. గ్రూప్ ఆఫ్ సర్కిల్స్ అంటే ఎస్లు అవి ఎలా పలుకుతాయో వాటి గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ హుక్స్ అనే పాఠాలు నేర్చుకుంటాం. గ్రూప్ ఆఫ్ హుక్స్. గ్రూప్ ఆఫ్ హుక్స్ అంటే హుక్కులు అంటే కొక్కెములు అని అర్థం తెలుగులో. కొక్కెములు అంటారు తెలుగులో. కొన్ని కాన్సనెంట్స్కి అంటే మనం నేర్చుకున్నటువంటి కాన్సనెంట్స్కి చిన్న చిన్న కుక్కాలు రాయడం ద్వారా, అంటే హుక్కుల్లా రాయడం ద్వారా, అయితే లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ రాయడం ద్వారా మరికొన్ని కాన్సనెంట్స్ని కలిపి పలికేటువంటి అవకాశం ఉంటుంది ఇందులో. అంటే కొన్ని అంటే అక్కడ ఎస్ అనే దానికి షార్ట్ ఫారంగా ఎలా రాశాము గ్రూప్ ఆఫ్ సర్కిల్స్లో అంతే కదా. ఎస్జి స్ట్రోక్గా ఉండేవి, వాటిని సర్కిల్ రూపం ద్వారా రాస్తే చిన్న చిన్న సర్కిల్ ద్వారా రాసి అవే ధ్వనులు వచ్చేలాగా రాసేవాళ్ళు. అలాగే ఇక్కడ కూడా కాన్సనెంట్స్కి హుక్కులు చేర్చడం ద్వారా, అంటే ఈ కుక్కాలు చేర్చడం ద్వారా మరి కొన్ని కాన్సనెంట్స్ని షార్ట్ ఫారంలో మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాని గురించి తెలియజెప్పేదే గ్రూప్ ఆఫ్ హుక్స్ అనేది. అంటే కొన్ని పాఠాలు ఇక్కడ నుంచి ఈ హుక్స్ గురించి తెలియజేయబడతాయి. అక్కడ కొన్ని పాఠాలు ఎస్ గురించి ఎలా అయితే ఎస్జిఎల్ గురించి తెలియజేయబడిందో అలాగే ఇక్కడ హుక్కుల గురించి తెలియజేయబడుతుంది. అది ఇక్కడ గమనించాల్సి. దాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఆర్ ఎల్ ఈ రెండు కాన్సనెంట్స్ని ఎలా నేర్చుకున్నాం మనం. ఆర్ని ఇలాగా, రే ఇలాగా రెండు రూపాల్లోను, ఎల్ని ఇలాగా ఎలా నేర్చుకున్నాం. కొన్ని సందర్భాల్లో డౌన్లోడ్ ఎల్ కూడా నేర్చుకున్నాం. ఈ రకంగా రాయడం అనేటువంటి. ఇప్పుడు వీటిని కొన్ని కాన్సనెంట్స్కి హుక్కు రూపం ద్వారా కనుక నువ్వు రాసినట్లయితే ఈ ఆర్ ఎల్ ఇలా పూర్తిగా రాయక్కర్లేదు. ఎలాగంటే స్ట్రైట్ స్ట్రోక్స్ అని కొన్ని ఉన్నాయి. ఏమిటంటే అవి పి, బి, టి, డి, చే, జే, కే, గే. ఏమి ఇవి వీటిని స్ట్రైట్ స్ట్రోక్స్ అంటారు. వీటన్నింటికి లెఫ్ట్ సైడ్ని అంటే లెఫ్ట్ అంటే ఎడమ భాగంలో ఇనీషియల్గా అనగా ప్రారంభంలో ఒక చిన్న హుక్కును కనుక రాసినట్లయితే ఇలా చిన్న హుక్కుని యాడ్ చేసినట్లయితే కేగేలకు అయినట్లయితే కింద వీటిని హారిజాంటల్స్ అంటారు. కేగేలు అయినట్లయితే కింద ఒక చిన్న హుక్కును కనుక యాడ్ చేసినట్లయితే అది ఆర్ అనే ధ్వనిని తెలియజేస్తాయి. అది ఆర్ అనే ధ్వనిని తెలియజేస్తాయి. అంటే రాసేటప్పుడు ఇలా రాయాలి. ఈ హుక్కుని యాడ్ చేసి రాసేటప్పుడు అది సున్నలా ఉండకూడదు, మరి చుక్కలు రాకూడదు, ఇలా కోణంలా రాకూడదు, రౌండ్గా ఉండేలాగా రాయాలి దాన్ని. అలా ఈ రౌండ్ షేప్లా ఉండాలి. గుడుక్కామ ఎలా ఉంటుంది ఆ రకంగా ఉండాలి. అంతేగాని ఇలా అనకూడదు. ఇలా అంటే ఇది కోణం ఆకారంలో రాకూడదు, రౌండ్గా రాయాలి. ఇలా అలానే ఏదో చుక్కలాగా ఏదో ఇలా రాసేస్తే ఇదేమిటో అర్థం కాదు, ఎస్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకని చాలా ప్లెయిన్గా ఉండాలి. చిన్న హుక్కు పెద్దదవ్వకూడదు. మళ్ళీ ఇంత హుక్కు రాస్తే వేరే అర్థాలు వచ్చేస్తాయి. హుక్కు చిన్నగా ఉండాలి. పీకి రాసేటప్పుడు అలా ఇలా హుక్కుతో కలిపే రాయాలి, విడిగా రాస్తే పని చేయదు. అంటే ఇలా థిక్గా రాసేటప్పుడు అలా లైట్గా ఇలా రాస్తే ఇవి ఏమైనా పలుకుతామంటే వీటిని యొక్క ప్రొనౌన్సియేషన్ ఎలా పలకాలంటే దీన్ని పెర్, బెర్, టెర్, డెర్, షర్, జర్, కెర్, గెర్ అని పలుకుతాం. అంటే ఇలా రాసినట్లయితే ఇది ఏమని పలుకుతుంది, పెర్. అంటే సెకండ్ ప్లేస్ వౌల్ సౌండ్తో పలుకుతుంది. దీని పుట్టుకే అలా ఉంటుంది, పెర్. ఇలా రాస్తే బెర్, ఇలా రాస్తే టెర్, ఇలా రాస్తే డెర్.
ఇలా రాస్తే చర్, థిక్గా రాస్తే జర్, ఇలా రాస్తే కెర్, ఇలా రాస్తే గెర్ అనే ధ్వనిలో పలుకుతాం. అంటే అలా పలుకుతాయి. టెర్ర, డెర్ర, చెర్ర, జర్ర, పెర్ర, గెర్ర అలా పలుకుతుంది. ఓకేనా? ఈ లెఫ్ట్ సైడ్ని స్మాల్ హుక్ రాయడం ద్వారా వచ్చేటువంటి ధ్వనులు అవి. ఓకేనా? ఇవి రెండు రకాలుగా రాస్తాం. ఎలాగంటే ఇలా దీన్ని ప్రొనౌన్స్ చేసేట పెర్ర అని పలుకుతాం. ప్రొనౌన్స్ చేసేట పెర్, బెర్ర, టెర్ర అని పలుకుతాం. ఇలా కాకుండా వెంటనే అంటే తెలుగులో సపోజు ఇలా దీన్ని ఏమని పలుకుతాం? ప్ర. ఆ ధ్వనిలో కూడా ఇవే వస్తాయి. అలా సపోజ్ ప్రే అని రాయాలి. ఇలా రాస్తే ప్రే. పేపర్ అని రాయాలి. పి పెర్ అనే పలికింది కదా ఇది. ఇక్కడ నేను చెప్పినట్టు పేపర్. ఇది ప్రే. అంటే కాన్సనెంట్ వెంటనే ఆర్ పలికితే తెలుగులో రేఫకారం ఇచ్చినప్పుడు ఎలా పలుకుతామో అలా. కానీ ఒకవేళ కాన్సనెంట్ కాకుండా మధ్యలో వొవెల్ సౌండ్తో పలికినట్లయితే అది పెర్రనే పలుకుతాం. దీన్ని వొవెల్ సౌండ్ లేకుండా పలకలేము. దీన్ని వొవెల్ సౌండ్ లేకుండా పలకలేము. అది అలా పలికితే పెర్రని వచ్చేస్తుంది కదా. అలా రాసినప్పుడు ఇదే రాస్తాం. ఇలా వొవెల్ సౌండ్ లేకపోయినప్పటికీ అలాగే పలుకుతాం. అంటే రాసేటప్పుడు ఇలాగే రాస్తాం. సపోజ్ ప్రే అన్నప్పుడు రేఫకారం సౌండ్తో ఉన్నప్పుడు ఇలాగే రాస్తాం. బ్రే, ట్రే, డ్రై. సపోజ్ డాటర్, టెర్ర. ఇదిగో పేపర్, ఇదిగో పెర్. అంటే పెర్ర అనే ధ్వనిలో కానీ రేఫకారం ధ్వనిలో కానీ వచ్చినప్పుడు హుక్కుతో కూడుకున్నటువంటి కాన్సనెంట్స్ని మనం రాస్తాం. అలా లెఫ్ట్ సైడ్ హుక్కును పెట్టి రాసినట్లయితే అది ఆర్ అనే ధ్వనిని పలుకుతుంది అని అందులో తెలియజేస్తాం. ఇవేమిటివి మనం తెలుసుకున్నటువంటివి? ఇవి స్ట్రైట్ స్ట్రోక్స్ అంతే కదా. మరి స్ట్రైట్గా రాసేటువంటి పీబీటీడీ చేజే కేగే అలా వరకు తెలుసుకున్నాం. వాటికి ఎగ్జాంపుల్స్ చూసాం. గ్రే, ఇదిగో క్రే. క్రే అన్నప్పుడు కర్ర, అంటే ఇది కర్ర అనమాట. కెర్ సెకండ్ ప్లేస్ ఓవెల్ సౌండ్ తగ్గుతుంది. క్రే అంటే అక్కడ ఓవెలు ఒరిజినల్గా పెర్ర అని పలికింది. మామూలుగా ప్రే అంటే పర్ తర్వాత ఏ అనే ఓవెల్ వచ్చింది కాబట్టి, పర్ తర్వాత ఏ అనే ఓవెల్ వచ్చింది కాబట్టి దాన్ని అక్కడ పరిగణలోకి తీసుకున్నాం మనం. రెండింటి మధ్యలో వచ్చినప్పుడు ఏ అనే ఓవెల్ సౌండ్ వస్తుంది. కాకుండా రేఫకారం ధ్వనిలో వచ్చినప్పుడు కూడా దీన్ని ఉపయోగించి రాస్తాం మనం. దాన్ని భాగంగానే చూపించాం. గ్రే ఇలా గ్రే ఏమి. అలాగే పేపర్, పెర్ర అన్నప్పుడు పెర్ర ఇక్కడ ప్రే అని పలకల, కానీ ఇలా రాసినప్పుడు పెర్ర అనే ధ్వని వస్తుంది. అది డాటర్, టర్ర అని పలికింది. ఈ రకంగా గమనించాం. అది ఫస్ట్ దాంట్లో మనం తెలియజేసాం. ఓకేనా? చిన్న హుక్కును పెట్టాలి, స్మాల్ హుక్. పెద్ద హుక్కు పెట్టకూడదు. పెద్ద హుక్కు పెడితే మళ్ళీ అర్థాలు మారిపోతాయి. చూపించాను ఇది వరకు ఎలా చిన్న వాటిని పెద్ద వాటిని చేస్తే ఎలా మారిపోతాయని. అందుకోసం చిన్నదాన్నే మనం అక్కడ పరిగణించాం. అలాగే నెక్స్ట్ ఈ ఏంటనుకున్నాం మనం? స్ట్రైట్ స్ట్రోక్స్. స్ట్రైట్ స్ట్రోక్స్ అన్నింటికి ఇనీషియల్గా ఒక లెఫ్ట్ సైడ్ని ఒక స్మాల్ హుక్ పెట్టినట్లయితే ఆర్ ధ్వని పలుకుతుంది అనుకుంది. ఇదే కాన్సనెంట్స్కి రైట్ సైడ్, రైట్ సైడ్ అంటే కుడి భాగం, ఒక స్మాల్ హుక్ రాసినట్లయితే, ఒక స్మాల్ హుక్ రాసినట్లయితే రైట్ సైడ్ స్మాల్ హుక్ పెట్టినట్లయితే ఎల్ అనే ధ్వని పలుకుతుంది. లెఫ్ట్ సైడ్ రాస్తే ఆర్, రైట్ సైడ్ రాస్తే ఎల్ అనే ధ్వని పలుకుతుంది. ఇది కూడా అంతే. ఎలాగంటే పెల్, బెల్, డెల్, టెల్, అదే టెల్ డెల్, చెల్, జెల్, కల్, గల్. కేగేల్ రెండింటికి ఇనీషియల్గా పైన రాయాలి. కింద రాస్తే ఆర్, పైన రాస్తే ఎల్ పలు. లెఫ్ట్ సైడ్ ఆర్ హుక్, రైట్ సైడ్ ఎల్ హుక్. వేటికి? స్ట్రైట్ స్ట్రోక్స్కి. అది ఇక్కడ మనం గమనించాలి. ఓకేనా?
వీటిని ఎగ్జాంపుల్ మనం పరిశీలించండి. ఏమని పలుకుతుంది దీన్ని? పెల్, బెల్, టెల్, డెల్, చెల్, జెల్, కల్, గెల్. సెకండ్ ప్లేస్ ఓల్ సౌండ్ తోటి ఉంటాయి. దీనికి కూడా దీనిలాగే ఆ రెండు కలిపి పలికినట్లయితే సపోజ్ ప్లే, ఇదిగో ఇలా రాస్తాం. ప్లే, బ్లే, ఈ రకంగా. ఏమి అంటే ఇక్కడ దీన్ని గమనించాల్సింది లావత్తు, ఇక్కడ రేఫకారం, ఇక్కడ లావత్తు. ప్లే, ప్లే అన్నప్పుడు మరి రే ఇదే కదా, అది ఇక్కడ గమనించాల్సింది. బ్లే, ఇది కూడా అంతే. బ్లే అన్నప్పుడు లావత్తు, ఇది రావత్తు, ఇది లావత్తు. అవే ఒత్తులు, అవే అక్షరాలు. ప్లే. అలాగే టేబల్ సపోజ్ అని రాసాం, పీ బల్. ఏమి బల్ అన్నప్పుడు ఈ రకంగా రాసుకుంటాం. ఇక్కడ పేపర్ అన్నప్పుడు ఇలా రాసాం, పేబల్ అన్నప్పుడు ఇలా రాస్తాం, అదే బెల్. ఏమి చేతను రైట్ సైడ్ రాసేటువంటి స్మాల్ హుక్, ఇనీషియల్గా రాసే స్మాల్ హుక్ ఎల్ని తెలియజేస్తుంది, లెఫ్ట్ సైడ్ రాసేటువంటి స్మాల్ హుక్ ఆర్ని తెలియజేస్తుంది. అది ఇక్కడ గమనించాలి. అయితే వీటికి ఒరిజినల్గా సెకండ్ ప్లేస్ హోల్ సౌండ్తో పలుకుతాయి ఇవన్నీ కూడా. అలాగే ఆర్ ఒత్తుతో పలుకుతాయి ఇవి, లా ఒత్తుతో పలుకుతాయి ఇవి, అది గమనించాలి. ఇకపోతే ఇప్పుడు ఇవి రెండు మనం స్ట్రైట్ స్ట్రోక్స్ గురించి చూసాం. మరి కర్వ్డ్ స్ట్రోక్స్కి ఏమిటి? వాటికి కూడా రాయొచ్చు. కర్వ్డ్ స్ట్రోక్స్ చూసినట్లయితే ఏమున్నాయి మనకి? ఎఫ్, వి, ఇత్, ది, ఎస్, జీ, ఇష్, జీ, ఎం, ఎన్, ఇంగ్. ఇవి కర్వ్డ్ స్ట్రోక్స్ కదా. ఇందులో ఎస్, జీలకి రెండింటికి కూడా హుక్కులు ఉండవు. ఎస్, జీ అనేటువంటి వాటికి హుక్కులు మనం రాయం. ఎస్, జీ కాన్సనెంట్స్. వీటికి కూడా ఇనీషియల్గా స్మాల్ హుక్ రాసినట్లయితే ఆర్ అనేటువంటి ధ్వని పలుకుతుంది. వద్దాం నెక్స్ట్ స్టెప్లో వీటికి లెఫ్ట్, దీనికంటే లెఫ్ట్ రైట్లు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఇనీషియల్గా స్ట్రైట్ స్ట్రోక్స్కి ఇనీషియల్గా స్మాల్ హుక్ రాసినట్లయితే ఆర్ అని, ఎల్ అని పైన చెప్పుకున్నాం. కర్వ్డ్ స్ట్రోక్స్కి ఒక పక్కే ఉంటుంది, రెండు పక్కల కుదరవు, అటు ఇటు రాయడం కుదరదు కదా. అంచేత కర్వ్డ్ స్ట్రోక్స్కి ఇనీషియల్గా స్మాల్ హుక్ రాసినట్లయితే అది ఆర్ అనే ధ్వని పలుకుతుంది. ఇనీషియల్గా స్మాల్ హుక్ రాసినట్లయితే ఆర్. వేటికి? కర్వ్డ్ స్ట్రోక్స్కి ఇనీషియల్గా స్మాల్ హుక్ రాసినట్లయితే అదేం పలుకుతుంది? ఆర్ అనే ధ్వని పలుకుతుంది. ఎలాగంటే అలా, ఫెర్, వెర్. హుక్కు చిన్నగా ఉండాలి, పెద్దది ఉంటే అర్థాలు మారిపోతాయి. ఎఫ్, వి, ఇత్, టెర్, డెర్. ఏమి? టెర్, డెర్. తర్వాత అలాగే షర్, జర్, మెర్, నర్. ఏమి? ఇది టెర్, డెర్, షర్, జర్, ఇచ్చి ఉంటుంది ఇక్కడ, మర్, నర్. ఇంగు వద్దాం, ఇంకా ఉంది నెక్స్ట్ దానికి మళ్ళీ. ఏమి అంటే 4, 2, 6, 2, 8 ఉంటుంది. ఎస్, జీలకి హుక్కులు ఉండవు, నో హుక్స్. ఎస్, జీ అనే కాన్సనెంట్స్కి హుక్కులు వ్రాయబడవు. కారణం ఏంటంటే వీటికి ఆపోజిట్గా రాసేటువంటి కాన్సనెంట్స్, వీటిని తిరగేసి రాసేటువంటి అవసరం వస్తుంది ముందు. వీటికి ఆల్టర్నేటివ్ ఫారమ్స్ అని మళ్ళీ వేరేగా ఉంటాయి. అవి ఉన్నప్పుడు ఈ దర్రును తిరగేసి రాస్తే కూడా దర్రు అని పలుకుతాయి. అప్పుడు ఎస్, జీలు రెండింటిని గుర్తుపట్టలేమని ఉద్దేశంలో వాటికి హుక్కులు తీసేశారు. దాని గురించి డీటెయిల్డ్గా తర్వాత వస్తుంది. ప్రస్తుతం ఇంతవరకు ఏంటంటే ఎస్, జీలకి హుక్కులు లేవు. ఎస్, జీ అనే కాన్స్టెన్సీ హుక్కులు లేవు. పోతే మిగిలిన ఎఫ్, వి, ఇత్, ది, ఎస్, జీ, ఇషు, జీ,
ఎమ్ము ఎన్ను ఇంకా కూడా ఉంటాయి, వస్తాను చెప్తాను. ఎమ్ము ఎన్నులకి హుక్కులు ఉంటాయి. వీటికి ఇనీషియల్గా స్మాల్ హుక్ రాసినట్లయితే అది ఏం పలుకుతుంది? ఆర్ అనే ధ్వని పలుకుతుంది. ఫర్, వెర్, దెర్, తెర్ర, దెర్ర, షర్, జర్, మెర్, నెర్ అని పలుకుతాయి. ఓకేనా? సరే, బాగుందండి. ఇక్కడ వరకు కాన్సన్ ఇవి అయ్యాయి. సరే, వీటికి ఆర్ హుక్ గురించి చెప్పాం. మరి ఎల్ హుక్ ఎలాగా అని. ఈ కాన్సనెంట్స్కి ఇనీషియల్గా ఒక లార్జ్ హుక్ రాసినట్లయితే అది ఎల్ అనే ధ్వని పలుకుతుంది. కర్వ్డ్ స్ట్రోక్స్కి ఇనీషియల్గా స్మాల్ హుక్ రాస్తే ఆర్, లార్జ్ హుక్ రాస్తే ఎల్ పలుకుతుంది. అంటే ఎలాగా? ఫల్, అదిగో హుక్ అలాగా. అందుకనే హుక్కులు జాగ్రత్తగా రాసుకోవాలి. హుక్కులు సైజులు మారితే తేడా వచ్చేస్తుంది. చిన్న హుక్ రాస్తే ఆర్, పెద్ద హుక్ రాస్తే ఎల్. ఫల్, వల్, ఏమి దల్, ఇట్టు దీలు రెండు నేర్చుకున్నాం మనం. ఆరు హుక్కులు తెర్రు దెర్రు అని నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ఇట్టుకి ఎల్ హుక్ ఉండదు, ఒకటే ఉంటుంది. దల్ ఒకటే ఉంటుంది. అలాగే షల్, ఈ షల్ కూడా నియమం ఉంది. షల్ ఇష్ ఎలా రాస్తాం? ఇలా రాస్తాం. దీనికి ఇనీషియల్గా ఎల్ హుక్ రాయకూడదట, కింద నుంచి రాయాలట. షల్ అనే దాన్ని ఇలా కింద నుంచి రాయాలి. షల్ ఈజ్ ఆల్వేజ్ రిటర్న్ అప్వర్డ్ ఫార్మ్ అని ఉంటుంది. షల్ ఈజ్ ఆల్వేజ్ రిటర్న్ అప్వర్డ్. షర్ర మామూలుగా పైనుంచే రాస్తాం, షల్ మాత్రం కింద నుంచే రాస్తాం. అది గమనించాల్సినటువంటి విషయం. ఏమి షల్. పోతే నెక్స్ట్ షల్, జల్ అనేటువంటిది ఉండదు. షల్ ఒక్కటే ఉంటుంది. కింద నుంచి ఇష్కి మాత్రమే ఎల్ హుక్ రాస్తాం. అలాగే మల్, నల్, వాటికి కూడా లార్జ్ హుక్. ఎమ్కి ఎన్కి కూడా చిన్న హుక్ రాస్తే ఆర్ అయిపోతుంది, పెద్ద హుక్ రాస్తాం. ఎల్ను మాత్రము ఎఫ్, వి, ది, షల్కి కింద నుంచి ఎమ్ము ఎన్ను వీటికి లార్జ్ హుక్ రాసినట్లయితే ఎల్ల ధ్వని పలుకుతుంది. అది ఎక్కడ వరకు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఏమీ లేదు, సింపుల్. ఏమి పెద్దగా ఇది పడాల్సిన పని ఏం లేదు. చూస్తే కన్ఫ్యూజన్ లేకపోతే. ఫస్ట్ స్ట్రైట్ స్ట్రోక్స్ దగ్గరికి వద్దాం. ఇనీషియల్గా లెఫ్ట్ సైడ్ స్మాల్ హుక్ రాస్తే ఆర్, రైట్ సైడ్ రాస్తే ఎల్. ఎనఫ్, అక్కడికి ప్రాబ్లం ఏం లేదు అందరూ. కర్వ్డ్ స్ట్రోక్స్ దగ్గరికి వచ్చినట్లయితే ఇనీషియల్గా స్మాల్ హుక్ రాస్తే ఆర్, ఎఫ్, వి, ఇట్టు, ది, ఎస్, జీలకు ఉండవు. అంచేతను ఎఫ్, వి, ఇట్టు, ది, ఎస్, జీలకు లేవనుకున్నాం. ఇష్యూ, జీ, ఎమ్, ఎన్ వాటికి చిన్న హుక్ రాసినట్లయితే ఆర్ పలుకుతుంది. అదే ఎల్ హుక్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎఫ్, వి, ది, షల్ని కింద నుంచి పైకి రాయాలి లార్జ్ హుక్ తోటి. ఎమ్, ఎన్ వీటికి ఇనీషియల్గా లార్జ్ హుక్ రాసినట్లయితే ఎల్ పలుకుతుంది. షల్లకు మాత్రం ఇష్కి కింద నుంచి రాయాలి, ఎల్ కింద నుంచి రాయాలి. అది అక్కడ ఎరా బాబాయ్ ఎక్కడ? నేను ఇక్కడ ఆఫీస్కి వచ్చాను ఇప్పుడే. అలాగే ఒకసారి కనబడొద్దామని అంటే ట్రాఫిక్ గా ఉంది బయట. నాకు నువ్వు చెప్తున్నారని ఇలా ట్రాఫిక్ డైరెక్ట్గా ఇస్తే ఇలా వచ్చాను. అలాగా ఉండు, ఆఫీస్ దగ్గర ఉంటావా? వస్తాను. అలాగే 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 ఇంటి దగ్గర ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా. ఇంటికాడ వస్తాను అటు. నేను రావాలి అటువైపు సుబ్రహ్మణ్యం గారి కొట్టు దగ్గర. డాక్టర్ గారు ఫోన్ చేశారు. అలా వస్తాను. సుబ్రహ్మణ్యం గారికి రాలేదులేండి, రైండి వస్తే. అయితే నేను వస్తాను, కొంచెంసేపు ఉండి వస్తాను. పావుగంటలో రండి, పర్వాలేదు. అలాగే 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 ఓకే. ఓకే.